హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లో వెళ్ళిపోతే ఇప్పటి వరకు మనకైతే రైతు బంధు గురించి అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం కావచ్చు. కానీ ఇప్పటి నుంచి అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. కానీ ఈ రైతు భరోసా అనే డబ్బులు ఎవరెవరికి ఇస్తుంది, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కినా, కానీ కొన్ని ఇక్కడ చూసినా ఎక్కడ చూసుకున్నా కానీ విలేజ్లలో కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. అపార్ట్మెంట్స్ అంటే డూప్లెక్స్, త్రిబులెక్స్ అట్లా ఇండ్లు కూడా కట్టడం జరిగింది. వాడే పట్టభూమిలో వ్యవసాయం చేస్తున్న భూములలో కూడా కట్టడం జరిగింది. కాబట్టి వీటిని కూడా పరిగణలోకి తీసుకొని వీటికి సంబంధించిన భూమిని ల్యాండ్ కట్ చేసి మిగతా ల్యాండ్కి మనకు రైతు భరోసా డబ్బులు వేస్తారనేది అయితే అప్డేట్ రావడం జరిగింది. అలానే ఈ డబ్బులు ఎప్పటి నుంచి చేస్తారు, ఈ డబ్బుల గురించి ఈ నిధులు ఎన్ని కావాలి అంటే ఒక అంచనా ప్రకారం ఈ కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి మన ప్రభుత్వం కూడా కొద్ది ఆచితూచి ఎవరికి నష్టం జరగవద్దు, ప్రతి చిన్నకారు రైతు నుంచి పెద్ద రైతుల వరకు కూడా రైతులైతే ఎవరైతే భూమిని వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకే మనకైతే డబ్బులు వేయాల్సి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా కొద్దిగా ఇంకా ముందు అవుతారు. కాబట్టి చూద్దాం. ఇక్కడ కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీలు ఎవరైతే జరిగింది. కానీ కౌలు రైతు ఏమో ఇక్కడ చూస్తే ఇప్పటికే కౌలు రైతులు అంటే చాలా లాస్ అవుతున్న విషయం తెలుస్తుంది. అసలు రైతే రాజు అనుకున్న దేశంలో రైతులు అయితే లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అనుకున్నంత పంట రాబడి రావడం లేదు. దానికి తగ్గట్టు ఫర్టిలైజర్ కావచ్చు, దానికి సంబంధించి ఇతర మన మందులు కావచ్చు, స్ప్రేలు కావచ్చు, అవి కావచ్చు, కేజీలు కానీ చెప్పేసి ఇవన్నీ చెప్పేసి ఈ పార్టీకే రైతు భరోసా డబ్బులు పడాల్సిన నేపథ్యంలో ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ప్రజలు కూడా చాలా వాపోతున్నారు. ఎక్కడ చూసినా అదే చర్చ. కానీ చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు జమ చేయగలుగుతుందా. ఈ జనవరి 1వ తారీఖు నుంచి అయితే చేస్తామని అయితే చెప్తారు. కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎనివే, చూస్తూనే ఉండండి మన ఛానల్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని. అలానే మీరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.